మీకు ఎవరు మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు ఇక్కడ రమ్మని చెప్పి వెళ్ళిపోండి వెళ్ళిపోండి చిన్న పర్మిషన్ మాట్లాడుతున్నాను వాళ్ళే చెప్తున్నారు బయటికి వెళ్ళండి బయటికి వెళ్ళండి ఎట్లా వచ్చి బయటికి అలా సార్ వీడియో చూసుకోండి ఏమైనా తీసుకోండి బయటికి వాళ్ళకి ఏం కాలేదు ఏం కాలేదు ఏం కాలేదు మీరు వెళ్ళిపోండి కింద ఏం చెప్పదలుచుకొని మీరు వెళ్ళిపోండి కిందికి వెళ్ళండి మీరు వెళ్ళండి కిందికి వెళ్ళండి వెళ్ళండి సార్ వెళ్ళండి వెళ్ళండి సార్ ఏం కాలేదు మీరు ఏం కాలేదు చెప్పండి నిన్న వెళ్ళండి మీరు కిందికి వెళ్ళండి కిందికి వెళ్ళండి మీరు ఏం చెప్పండి నేను చెప్పండి వెళ్ళిపోయి వచ్చినాక కిందికి వస్తాను కింద మాట్లాడుకోండి చెప్పండి కిందికి వెళ్ళి కిందికి వెళ్ళండి అర్థమే వస్తాను మీరు కాబట్టి నేను చేస్తామంటారు కిందికి వెళ్ళండి సార్ అదే మీరు చెప్తా ఎందుకన్నా 17 మా ఫ్రెండ్ కోసం మా ఫ్రెండ్ శారీ కోసం సార్ ముగ్గురు రాలేదు సార్ ఆడ మధ్యలో కలిసి పంచగుట్టలు ఉంటాయి సార్ మేము క్రికెట్ ఆడేసి వస్తున్నాం సార్ మేము డైరెక్ట్ గ్రౌండ్ కాడికి కానీ డైరెక్ట్ ఇక్కడికి వస్తున్నాం మేము నేను 17 మంది నా పేరు నికాష్ అన్న నేను 17 మందిని రిఫర్ చేసినాను నాకు అప్పుడు ఏమన్నారు అంటే శాలరీ ఇచ్చేటప్పుడే మీకు రిఫర్ల పైసలు ఇటకి మిస్ అమ్మన్నారు నాకు ఇంకా 50 మంది రిఫర్ చేయని ఉన్నాను నా ఏజ్ 19 అన్న నేను అన్న 1 మంత్ చేసినాను అన్న మా కాల్స్ మాట్లాడినామన్న సర్వైవ్ అని చెప్పొద్దు అన్నారు ఇంకా సర్వైవ్ అని అల్లు ఉన్నది కానీ సర్వైవ్ అని చెప్పకుండా మాకు టీడీపీ వాళ్ళతో పనులు చేయించారన్న మాకు అన్న మా కాళ్ళు మాట్లాడుతున్నా డైలీ మేము డైలీ 15 ఫామ్లు ఇవ్వాలి 15 ఫామ్లు ఇవ్వాలని దమ్ చేస్తుండే మాకు నాకు శాలరీ 3000 ఇచ్చారన్న మా ఆఫీస్ రెప్యుటేషన్ ఇది మీది కాదు మీది కాదు వాట్ ఎవర్ ఇట్ మే బి ఇట్ ఇస్ మై ఆఫీస్ రెప్యుటేషన్ ఇట్స్ నాట్ యువర్ ప్రాబ్లం ఇట్స్ నాట్ యువర్ ప్రాబ్లం గో అండ్ టాక్ విత్ గో ప్లీజ్ వెళ్ళిపోండి సార్ మీరు వెళ్ళిపోండి వద్దు సార్ ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నారు మీరు రోడ్ అయినా సార్ వద్దు మీకు వద్దు మీకు అవసరం లేదు అవన్నీ ఎందుకు వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోండి మీరు డైరెక్ట్ గ్రౌండ్ కాడికి వచ్చినాం సార్ శాలరీ కోసం అంటే ఫోన్ చేసి ఇట్లా శాలరీ ఇస్తున్నాం అంటే మా తన క్రికెట్ వికెట్ గ్రౌండ్ కాడికి అయితే సార్ ఆపి మీరు ఏం పని చేస్తారు ఎట్లా చేసారు ఎందుకు వాళ్ళే అడిగారు మిమ్మల్ని మీరు కాల్ చేశారు ఏం లేదు వాళ్ళు వచ్చారు వాళ్ళే అడిగారు పైన గిట్ట అడిగారు సార్ పైన అడిగితే పైన ఎల్లో కొట్టేసారు సార్ పంపించేసి ఆఫీస్ రెప్యుటేషన్ ఇప్పుడు మనం ఏం చేసినా అంటే ఒకరు తెలియకుండా నేను చేస్తాను ఎందుకంటే మా ఆఫీస్ నాకు సంబంధించింది అంతేగాని బయట పెట్టి ఇదంతా చేసి నాన్ సెన్స్ ఏంటి సార్ అసలు ఇది వీళ్ళే అడిగారు సార్ వాళ్ళకి ఇచ్చేసాం వాళ్ళకి లేట్ అయింది కొద్దిగా వాళ్ళని మార్నింగ్ నుంచి వెయిట్ చేసి కొంతమంది వరకు ఇచ్చేసరికి కొద్దిగా లేట్ అయింది అందుకని కొద్దిగా లేట్ అయింది సార్ నన్ను మందికి అనిల్ బాంజావాడి 19 అనిల్ కుమార్ 19 ఇది ఫస్ట్ డైలీ 10 షీట్స్ అట్లా కొట్టాలన్నారు మళ్ళీ ఒక జాయిన్ అయినాక 1 మంత్ తర్వాత ఒక 15 షీట్స్ అట్లా కొడుతూనే మనీ 15 షీట్స్ అన్నారు మళ్ళీ ఇప్పుడు 1 మంత్ అయినాక మళ్ళీ ఇప్పుడు మనీ కోసం అడిగితే ఒక 1 మంత్ అవుతుంది 3000 4000 ఇచ్చి ఎట్లా పెట్టేస్తారు ఏమంటే మీరు ఎన్ని కొట్టలేరు మీరు షీట్స్ కొట్టలేరు అందుకే ఎన్నో ఇస్తున్నాం ఓవల్ పడితే ఎన్ని పడితే అని ఇచ్చేస్తారు అన్న ఇట్లా కాల్ చేయించారు ఇట్లా అందరితో కాల్స్ చేయించారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఉంది కదన్న వాళ్ళకి ఇట్లా కాల్ చేసి మాట్లాడమన్నారు ఇట్లా దేనికి ఓటేస్తారు మీరు అట్లా అని కాల్ చేస్తారు అట్లా ఏం చెప్పలేరు మీరు ఇన్ఫర్మేషన్ కోసం దేనికి ఓటేస్తారు అని అట్లా అడిగారు 12,500 అట్లా ఇస్తాను 3,000 1 మంత్ అవుతుంది 1 మంత్ అవుతుంది తీసేసి జాబ్లోకి వెళ్ళి 3,000 ఇచ్చారు
డేస్కి 3000. 3000 ఇచ్చారు. టార్గెట్స్ పెట్టిరా మీకు? డైలీ ఒక 10 షీట్స్ 15 షీట్స్ అట్లా హ్యాపీగా కొట్టేసాలని చెప్పారు.